12 ఏళ్ల తర్వాత అంతేనమ్మా, 12 ఏళ్ల బాధ ఇది, 12 ఏళ్ల అవమానాలు, 12 ఏళ్ల ఆవేదన, 12 ఏళ్ల పాటు నువ్వు బయటికి వెళ్ళాలంటే బిక్కు బిక్కుమంట భయపడ్డావు. ఎవరు ఏ మాట అంటారు, ఎవరు ఏ అవమానం చేస్తారు అని కన్నీళ్లు కారుస్తూ ప్రపంచానికి భయపడుతూ తిరిగావు. ఇన్నాళ్ళకి దేవుడు నీకు దారి చూపించాడు నా ద్వారా. ఎన్ని నెలలు వాడారమ్మా మీరు మా దగ్గర మందులు? ఫస్ట్ 2 months వాడాను సార్. ఫస్ట్ 2 months క్రిములకు వాడారు, మళ్ళీ 1 month హార్మోన్స్. 1 month హార్మోన్లకు వాడారు. అంతే సార్. అంటే 3 నెలల్లోనే వచ్చేసింది. 12 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ 3 నెలల్లో వచ్చింది. ఎలా? మీ దయ వల్ల సార్. అది చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు, మీకు ఎలా తెలిసింది, నేను ఏ రకంగా నా గురించి తెలిసింది? ఏ ఊరు మీది? చిత్తూరు సార్. చిత్తూరు. అవును సార్. చిత్తూరు జిల్లా. అవును సార్. ఊరు పేరు? బంగారుపల్లెం సార్. బంగారుపల్లెం మండలం. సరే చెప్పండి. అట్లేదా? నా పేరు భారతి, మా ఆయన పేరు అశోక్. నేను డిఎస్సి కోచింగ్ తీసుకోవడానికి ప్రగతికి వచ్చాను, పామరుకి. ప్రగతి మీ తెలంగాణ మొత్తం వస్తారు డిఎస్సికి. డిఎస్సి కోచింగ్ అని వచ్చాను. ప్రగతి ఆయన కూడా మా చుట్టమే. ఆయన కూడా ఆంధ్ర తెలంగాణ మొత్తంలో స్కూల్ టీచర్లు అవ్వడానికి చాలా ఫేమస్ సెంటర్. దివిసీమలో పుట్టిన వాళ్ళం మేమంతా. అవును సార్. ఇప్పుడు మీరు మాకు దేవుడు, ఆయన దేవుడు సార్. ఇద్దరు అలాగే ఆయన దగ్గరికి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు టీచర్ ట్రైనింగ్ల కోసం ప్రగతి. ఇప్పుడు పామర్లో ఉంది, ఒకప్పుడు అవనగడ్డలో ఉండేది. మేమంతా అవనగడ్డ వాళ్ళం. ఆయన మేము అందరం చుట్టాలమే. మరి ఆయన అక్కడ పామర్కి వచ్చింది పాపం ఇక్కడికి. అవును సార్. పామర్ నుంచి డైరెక్ట్గా ఇటే వస్తున్నాం సార్. పామర్ నుంచి అవును సార్. ఇంటికి వెళ్ళలేదు, ఇంకా మళ్ళీ లాంగ్ అయిపోతుంది, మళ్ళీ రావాలంటే పీరియడ్స్ మిస్ అయింది కదా, ఒకసారి చెక్ చేసుకుని అదేలే. అవును. సో డిఎస్సి కోచింగ్ చూస్తూ ఇక్కడ మా గురించి అన్నావు. నా గురించి ఎలా తెలిసింది నీకు? ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్ ఆమెకి 38 years సార్. ఆమెకి పిల్లలు లేరు. ఆమె ఎక్కడో గుడికి వెళ్ళి అక్కడ మీ వీడియో వచ్చిందండి సార్. మీ వీడియో చూసింది తను. గుడిలోకి వెళ్ళినప్పుడు నా వీడియో కనపడింది. అవును సార్. ఆమె నాకు ఇన్ఫార్మ్ చేసింది సార్. ఆమె ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. నీ వయసు ఎంత అమ్మ అప్పుడు? 36 సార్. 36 years. అవును సార్. 12 years మ్యారీడ్ లైఫ్. అవును సార్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళగానే నిర్భయంతరం లేకుండా IVF కుదిరితే డోనార్ అమ్మ అనే టైం అని చెప్పారు సార్. అయితే అది కూడా ఛాన్సెస్ లేవు అని చెప్పారు సార్. అది కూడా నో గ్యారంటీ. IVF డోనార్ చేస్తాం కానీ నో గ్యారంటీ అన్నారు. ఇంట్లో వాళ్ళు అసలు పక్కింటి వాళ్ళు అయితే మా అత్త మామ సైలెంట్ ఉన్నా కానీ పక్కన వాళ్ళు నీ కొడుకు ఇంకో పెళ్లి చెయ్యి, ఈ అమ్మాయికి 12 years అయింది కదా, ఇంకా పిల్లలు కాలేదు కదా, వేరే పెళ్లి చేసేయని ప్రోద్బలం చేశారు సార్. వేరే పెళ్లి చేయి, 12 ఏళ్ళు అయింది రాలేదు కాబట్టి వేరే పెళ్లి చేసేయండి. ఏదో లోపం ఉందని నీలో. అవును సార్. తేడా అని అంటే నాకు థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టరు అన్నారు. థైరాయిడ్ వల్ల అసలు పిల్లలు పుట్టరంట సార్. అలా చెప్పారు. నెక్స్ట్ ఏమంటే నాకు రీసెంట్గా థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళందరూ పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లలేనా అంటే ఉంది సార్. అసలు ఎలా చెప్తున్నారో చూడండి. థైరాయిడ్ అనేది చిన్న ఆరోగ్య సమస్య. ఆరోగ్య సమస్యకి ఓ బెల్లేస్తే సెరెక్ట్ అయిపోద్ది అంతే. కంటి చూపు మందగిస్తే కళ్ళజోడు వేసుకున్నట్టే. ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోయే, దానికి ఎదురు పెళ్లి చేసేయాలంట, మార్చేయాలంట. మళ్ళీ నాకు రీసెంట్గా లాప్రోస్కోపీ అయింది సార్. లాప్రోస్కోపీ చేశారు. ఫైబ్రాయిడ్ ఉందని. దానికి ఎందుకు చేశారు? ఫైబ్రాయిడ్ ఉందని చేశారు సార్. ఫైబ్రాయిడ్ ఉందన్నారు, లాప్రోస్కోపీ చేశారు. దానికి ఊర్లో వాళ్ళు ఏమో వచ్చేసింది, కడుపులో గడ్డలేదు వచ్చేసింది, ఈమెకేమో అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు, ఇంకంతే ఈమె అనేసి ఏదేదో చెప్పుకున్నారు సార్. కంట్రోల్ చేసుకోలేకుండా పోయాం సార్ మేమైతే. అసలు ఈ పుట్టించేశారు, సెలవులు బలబలు చేశారు. పువ్వు పూసిందంటే కాయ కాసింది, కోసుకుని ఎవరో తినేశారని కూడా చెప్పేశారు. మొత్తానికి ఇవి పనికిరాదన్నారు. గడ్డలు కూడా వచ్చేసినాయి అంటమ్మా, మాయిదారు గడ్డలు. రాదు పెద్ద డాక్టర్లు వాళ్ళంతా మన ఇంటి పక్కన ఎదురుకుండా ఉంటారు. MBBSలే కాదు, FRCS రీసెర్చ్లు కూడా చేస్తారు వాళ్ళు. మామూలు డాక్టర్లు కాదమ్ము. మనం కాముగా కూర్చున్నా వాళ్ళు కూర్చోరు. నీ మీద ప్రేమ, వాళ్ళ ఇంట్లో కూర్చోకుండా నీ ఇంటికి వచ్చి మరీ పొడిచెళ్తారు. మీ అత్తగారు మంచిగా ఉన్న అత్తను పొడుస్తారు. కత్తులు పని లేదు కానీ కత్తులు అక్కర్లా, మాటలే కత్తులు. సార్ నాకు ఈరోజు తీరని బాధ ఒకటి సార్. అమ్మ లేదు సార్, రీసెంట్గా చనిపోయింది. అందువల్ల టాబ్లెట్స్ తీసుకోలేదు సార్. 2 months వాడలేదు.
మళ్ళీ ఇంతకుముందు వాడాం సార్ హార్మోన్స్కు. కానీ ఇప్పుడు మా అమ్మ నాకు వచ్చింది. అమ్మ పుట్టబోతుంది. అవును సార్. అది అమ్మ పుట్టబోతుంది. అలాగేనమ్మా నీకు యుట్రస్లోకి వెళ్ళి పాలిప్ వచ్చిందన్నారు, ఫైబ్రాయిడ్ వచ్చిందన్నారు, వాటికి ఆపరేషన్లు చేసామన్నారు. ఫలితాలు అయితే ఏమీ రాలేదు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా ఫలించక ఇక్కడికి వచ్చారు, మన దగ్గరికి వచ్చారు. కేవలం 3 నెలల్లో ఐయుఐలు కూడా చేశారు అక్కడ. నీకు అన్నీ ట్రై చేశారు మొత్తం. అది ఐయుఐ బెంగళూరులో చేశాను సార్. మళ్ళీ కాల్ చేశారు, ఇంకోసారి రండి ట్రై చేయండి అన్నారు సార్. పండగ ఆఫర్ ఉంటుంది, సమ్మర్ సెక్సల్. మేము వెళ్ళలేదు సార్. వెళ్ళకమ్మ చాలేక. అలాగే థైరాయిడ్ ఉందన్నారు, థైరాయిడ్ ఉంది. అలాగే మరి ఆ పాలిప్ ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది. వయసు ఏమో 36 సంవత్సరాలు ఆవిడికి, భర్తకు 38. మరి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా కేవలం 3 మంత్స్లో, అది కూడా మందులతో. అమ్మ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఉంటారు. అవును సార్, వచ్చాం సార్. క్రిముల గురించి ఇక్కడికి వచ్చారు. మేము టెస్టులు చేసాం, దానికి సంబంధించిన మందులు కొరియర్ పెట్టించుకున్నారా లేకపోతే మందులు తీసుకెళ్లారా? ఫస్ట్ రోజు తీసుకెళ్ళాం సార్. ఫస్ట్ క్రిములకి తీసుకెళ్లారు, మళ్ళీ కొరియర్ చేసుకున్నాం. హార్మోన్లకి కొరియర్ పెట్టించుకున్నారు. సో అంటే ఒక విజిట్ వచ్చారు, తర్వాత నెక్స్ట్ సెకండ్ విజిట్కి అంతే. మరి చిత్తూరు అయినా కూడా మనం తిరగాల్సిన అవసరం లేదు. సేమ్ చిత్తూరులోనే నువ్వు పేషెంట్ చూపించుకుంటున్నావు అనుకో, డాక్టర్ ఒక్క నెలలో ఎన్నిసార్లు తిప్పుతుంది? 10-20 సార్లు తిప్పుతుంది సార్. మరి రోజు స్కానింగ్లు అంటున్నారు. నీకు ఫస్ట్ రోజు నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు ఒక స్కాన్ తీసాం, నువ్వు గర్భిణీయా కాదా అంతే. మేము చేసిన స్కాన్, వ్యాక్సిన్ ఒకటి ఇచ్చారు, ఒక్క టీకా ఇచ్చాం, ఒక్క స్కాన్ చేసాం. మళ్ళీ ఈ 3 నెలల్లో నీకు ఎప్పుడన్నా స్కాన్ అన్నానా నేను? 3 నెలల్లో మళ్ళీ నేనేమన్నా ఇంజక్షన్లు పొడిచానా? ఒక్క ఇంజక్షన్ ఉండదు, ఒక్క స్కాన్ ఉండదు. రోజు స్కానింగ్, రోజు ఇంజక్షన్లు బయట. అయినా మళ్ళా ల్యాప్రోస్కోపీలు, పొట్టల మీద గొట్టాలు. పిడికిడన్నా ఉందమ్మా కండ? గొట్టం ఇక్కడ పుడితే వెనక్కి వచ్చేసి ఉంటుంది ఆవిడ. ఇంత ఉందా అమ్మాయి పాపం. అసలు చూస్తుంటేనే ఇంత బలహీనంగా ఉన్న అమ్మాయికి పొట్టలో గొట్టాలు పొడవాలని ఎట్లా అనిపించిందో నాకైతే అర్థం కాదండి. ఇంజక్షన్ సిరంజి పొడిసినా ఇటు పొడితే అటు వచ్చేస్తుంది. చెయ్యి అంత ఉంది, మన ఏలంత ఉంది ఆవిడ చెయ్యి. ఆ పిల్లని చూసైనా పాపం జాలి కలగలేదా? అమ్మ కావాలని కోరుకుంటున్న అమ్మాయిని అంత నరకయాతన పెట్టడానికి నోరు ఎలా వస్తుంది, చేతులు ఎలా వస్తున్నాయి, కాళ్ళు ఎలా వస్తున్నాయి, వాళ్ళ మనసు ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఏమ్మా ఎంత బాధపడ్డావమ్మా. చివరికి నువ్వు ఆడదానివే కాదన్నారు. చెప్పలేను సార్, అసలు నాకైతే ఏడుపు వస్తుంది సార్. మేమిద్దరం ఏడ్చుకునే రోజు లేదు సార్. అవునవును, మొగుడు మంచి ఆయన, మీరు రావాలి. అవును సార్, మంచి ఆయన కాబట్టి ఎంత దూరం వచ్చాం. అసలు నిజంగా నేను అభినందించాలి. అవును సార్. వాళ్ళకి ఎంత అవకాశం ఇచ్చినా జనాలందరూ చేసుకో పెళ్ళి అన్న. అసలే సినిమాలోనే 3 హీరోయిన్లు చూపిస్తున్నారు ఈ మధ్య. నువ్వు కూడా ఇంకేం చేయాలి సార్, ఊర్లో అంతా పెళ్లి చేసే అంటే నాకు ఇంకా అలా బాధ అనిపించి పోన్లేండి చేసుకోండి అనేసావు. చివరికి ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి నీ గర్భసంచితో, నీ అండాశయములో, పైగా మీ అమ్మే నీ కడుపులోకి రాబోతుంది, నీతో ముడ్డికి అడిగించుకోబోతుంది. అది ఆవిడ రుణం తీర్చుకునే అదృష్టం. అవును, తెచ్చుకోవడం ఫస్ట్ టైం 2 గీతలు చూశారు పొద్దున. ఆయన ఏదో అది ఎక్కడుందమ్మా అదే అన్నాడు పొద్దున. ఆయన ఇక్కడే చేశారు టెస్ట్. వాళ్ళు డైరెక్ట్గా డేట్ దాటింది, సరే ఇక్కడే చేసేసుకుందాం అని చెప్పి మన దగ్గరికి వచ్చేసారు. అవును, మళ్ళీ ఏదో ఇక ప్రెగ్నెన్సీ రాలేదు, ఒకసారి డాక్టర్ గారు చూపించుకుని మెడిసిన్ తీసుకెళ్దామని వస్తే డేట్ దాటింది అంటున్నారు కాబట్టి యూరిన్ టెస్ట్ చేసుకోండి అని చెప్పి మా వాళ్ళు యూరిన్ టెస్ట్ చేస్తే 2 గీతలు వచ్చినాయి. పొద్దున్నే వీళ్ళిద్దరు చేసేయండి నాకు మొత్తానికి వచ్చేసింది. అంతేగా, డేట్ లేకపోతే మారుతారు, డేట్ ఉంటే ప్రెగ్నెన్సీ నిలబడే మందులు ఇవ్వచ్చు. ఇక తర్వాత ఇది పాజిటివ్ రాగానే మళ్ళీ కొంచెం అనుమానంగా ఎందుకైనా మంచిదని బీటా ఐసీజీ అని ఈ టెస్ట్ చేసాం. ఇది కూడా 886 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ.
886 వచ్చింది. ఈవెన్ IVFలో కూడా ఇంత రాదు, న్యాచురల్గా వచ్చింది. ఆ తర్వాత మళ్ళా డౌటు, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా, అందుకని మళ్ళా ప్రెగ్నెన్సీ స్కాన్కి పంపి ఒకసారి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకురా. పైగా వాళ్ళు రేడియాలజిస్టులు, నేను గైనకాలజిస్ట్ని ప్లస్ సోనాలజిస్ట్. నేను ఎంతైనా శంఖంలో పోస్తే తీర్థమైద్ది, కొంచెం ఇబ్బంది అనుకోకుండా ఒక 2 కిలోమీటర్లో ఉందని చెప్పి పంపించా. ఇద్దరిని పంపిస్తే చేయించుకొచ్చారు. ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ 5 weeks 1 day అని ఇచ్చారు. మళ్ళా ఈవిడ అందే రైట్ ఒవేరియన్ సిస్ట్, ఇదిగో సిస్ట్ ఇక్కడే ఉంది. ఇందాకంతా మీరు గడ్లు అని ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు. మీ అక్కాయిలు, మీ డాక్టర్ గారులేమో గడ్డ తీయాలిరా అని చెప్పి ఆవిడ నిద్రపోదు. గడ్డ తీయించుకోలేదా ఇంకా నువ్వు అని నిన్ను నిద్రపోనివ్వదు. అలాంటి గడ్డున్నా బిడ్డను తెప్పిస్తామని నేను చెప్పాను ఇందాక మీకు. చూడండి, గడ్డ అక్కడే ఉంది, బిడ్డ వచ్చింది. ఇక నుంచి గడ్డకి నిద్ర ఉండదు, బిడ్డ వచ్చి గడ్డను అనిచేస్తుంది. భయపడినాను సార్, మళ్ళీ ఫైబ్రాయిడ్ ఏం కాదు చెప్పారు కదా సార్. ఆ ఫైబ్రాయిడ్లు తీశారు మళ్ళీ వచ్చినాయి, ఆ గడ్డలు తీశారు మళ్ళీ వచ్చినాయి, లాప్రోస్కోపీ చేశారు. నువ్వు కట్టిన డబ్బులు అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, నీ గడ్డలన్నీ నీ దగ్గరికి వచ్చేసినాయి. నేను అదే చెప్తున్నా, తీయించుకోవడం అనవసరం. దానికన్నా ఆ బిడ్డను వచ్చేటట్టు చేసుకుంటే బిడ్డ గడ్డను అనిచేస్తుంది. గడ్డలు ఎంత, గోలికాయ ఎంత ఉంటాయి. బిడ్డ బాహుబలి, 3 కేజీలు బిడ్డ. ఆడు ముడ్డెత్తి ఇలా అంటాడు, చితికిపోద్ది. ఏదో ఒక రోజు అది చితికిపోద్ది. దాని బతుకు బండలేక గడ్డ బతుకులు. సో బిడ్డ వచ్చే వరకే ఈ గడ్డ ఆటలు. బిడ్డ వచ్చిన తర్వాత గడ్డ సంగతి చక్కగా వాళ్ళ అమ్మకి ఇబ్బంది లేకోకుండా బిడ్డే చూసుకుంటాడు. అది సంగతి. అర్థమైందమ్మా? ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. సో మచ్ సార్. మా ఆయన వస్తే నేను సార్ కాళ్ళ మీద పడిపోతాను. ఇన్నాళ్ళ నుంచి ఉన్నాడు. నేను ఆయన అభినందిస్తున్నా. మాతృదేవుడు కాబోతున్నాడు, నువ్వు మాతృదేవత కాబోతున్నారమ్మా. భగవంతుడు వైద్యో నారాయణ హరిగా నన్ను నిలబెట్టి కాబోయే ఆ లోక రక్షకుల్ని రప్పించడానికి నిన్ను మాతృదేవతగా, ఆయన పితృదేవతగా చేశాడు. కాకపోతే ఆ విషయం నీకు తెలియజేయడానికి ఒక యూట్యూబ్ ద్వారా నీకు తెలియజేసి నా దగ్గరికి తీసుకొచ్చి నీ కష్టాల నుంచి, నువ్వు పడిన ఆవేదన నుంచి మరి నిన్ను గట్టెక్కిచ్చాడు. నేను అదే చెప్తున్నా. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ రాగానే ఒకే మాట చెప్పా, అమ్మ మీ అందరికీ ప్రెగ్నెన్సీ పొందాలనే కోరిక ఉంది, కానీ ప్రెగ్నెన్సీ పొందాలంటే మీరు ఏం చేయాలి అంటే డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి రాగలగాలి, వచ్చి పట్టుదలగా ఓర్పుగా నిలబడగలగాలి అని చెప్పాను. నేను ఫస్ట్ మాట ఏం చెప్పాను? పట్టుదల, ఓర్పు 2 ఉంటే మీరు బిడ్డను పొంది తీరుతారన్న. 12 సంవత్సరాలు ఆవిడ ఓర్పు పట్టింది. ప్రపంచంలోని వాళ్ళ సైతాన్లన్నీ ఆవిడని వేధించాయి, ఏడిపించాయి, గగ్గోలు పెట్టించాయి, తాయెత్తులు కట్టించాయి, పసర్లు తాగేదట్టు చేశాయి, డాక్టర్ల దగ్గర తీసుకు పొట్టల్లో గొట్టాలు వేయించి ఆపరేషన్లు చేయించాయి, పొట్టలను కోయించాయి, కొన్ని వందల ఇంజక్షన్లు చేతుల మీద, చట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చేదట్టు చేశాయి. ఇన్ని చేసిన ఆ సైతాను పెట్టిన బాధలన్నింటినీ అనుభవించిన ఆవిడ బయట పడల. ఎప్పుడు పడింది? భగవంతుని నమ్ముకుని ఉన్నందుకు ఆ భగవంతుడే గుర్తించి ఆవిడ బాధ నుంచి బయట పడేయడానికి ఒక యూట్యూబ్ ద్వారా, అలాగే ఒక స్నేహితురాలు ద్వారా చెప్పించి నా దగ్గరికి రప్పించి ఆ మందులు ఇప్పించి ఆవిడ బిడ్డని ఆవిడ పొట్టలోకి వచ్చేటట్టు చేశాడు. శరీరంలో ఉన్న రుగ్మతలని పోగొట్టడానికి ఆయన నా దగ్గర కొన్ని ఆయుధాలు పెట్టాడు. ఆ రుగ్మతలను పోగొట్టాలంటే ఈ ఆయుధాలు, వాటికి మందు. ఈసారి ఇంత బారు పాయింట్తో నువ్వు జాబ్ కొట్టేస్తావు. వస్తుంది, క్రియేట్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. లేదంటే నువ్వే యూనిట్ పెట్టి, ఇన్స్టిట్యూట్ పెట్టి నువ్వే 20 మందికి టీచర్లకు పోస్టులు ఇస్తావు. ఆయన తలుచుకుంటే ఎంతమ్మా? ఆకుపాకు కరేపాకు అయినా డాక్టర్ వైఎస్ బాబునే ఇంత చేశాడు ఆయన. మా నాన్నకి చదువు లేదు, మా అమ్మకి చదువు లేదు, మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు, పూరి గుడిసె, మట్టి గోడలు, మా ఊరికి బస్సు లేదు, ట్రైన్ లేదు, విమానం లేదు. ఇప్పుడు కూడా మా ఊరికి ఏమీ లేవు. మా ఊరు దగ్గర నిలబడితే నీకు ఏ రోజు విమానం కనపడదు, బస్సు రాదు, ట్రైను లేదు, ఎక్కడో మారుమూల ఏం లేదు. ఇక్కడికి ఒక 60-70 కిలోమీటర్లే.
అయినా కూడా అలాంటి గ్రామంలో పుట్టిన ఈ డయాస్ అంతా కూడా, డయాస్ ఎక్కడుంది నా బొంద, డయాస్లో సగం ఉంటుంది మా ఇల్లు, పూరి గుడిసె. అలాంటి నన్ను ప్రపంచంలో మొత్తానికి 16,300 మందికి సంతానం ఇచ్చేంత ఒకే ఒక డాక్టర్గా మార్చాడంటే ఆయన తలుసుకుంటే ఎంత, ఏదైనా చేయగలడు. అలాగే మా అమ్మ డాక్టర్ కాదు, మా నాన్న డాక్టర్ కాదు, అసలు నేను డాక్టర్ అవ్వడమే అదృష్టం అనుకున్నారు అందరూ. ఎక్కడికక్కడ ఆడపిల్లకి అమ్మ కావాలని కోరికతో బాధపడుతుంటే తోటి ఆడవాళ్ళు అయ్యుండి చీరలు కట్టుకుని కూడా వాళ్ళ పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదులకు పెట్టి గుచ్చుతుంటే ఈ సుధాకర్ బాబుని ఆడపిల్లగా మారిస్తే లాభం లేదు, మగవాడైతే బాధ అర్థమైంది. ఒక చెల్లికి జరిగితే ఎలా ఉంటుంది, ఒక అక్క జరిగితే ఎలా ఉంటుంది, ఒక అమ్మకి జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఫీల్ అవుతాడు అని చెప్పి, అలాగే పేదవాడి యొక్క బాధ తనకైతే తెలుస్తుంది, పేదవాడు కాబట్టి ఆ పేదరికంలో ఉన్న బాధను అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ఈయన వైద్యం చేయగలుగుతాడని చెప్పి భగవంతుడు మరి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అవును సార్, 100%, 200% సార్. ఏమ్మా, టెస్టులు రిపోర్ట్లు తీసుకున్నారు, మందులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు, మాట్లాడింది లేదు. మరలే వాళ్ళు వచ్చారు ప్రెగ్నెంట్గా, ఈ రోజే నాతో మాట్లాడుతుంది. అర్థం చేసుకోండి అమ్మా, మీ శరీరంలోని రుగ్మతని పోగొట్టడానికి భగవంతుడు నా దగ్గర కొన్ని అస్త్రాలను ఉంచాడు. ఆ అస్త్రాలను మీకు చేరేదట్టు చేస్తాడు, ప్రెగ్నెన్సీ ఇస్తాడు. ఇచ్చేవాడు డాక్టర్ వైఎస్ బాబు కాదు, ఇచ్చేవాడు డాక్టర్ కాదమ్మా, దేవుడు. ఆ దేవుడు ఇస్తాడు. అలాగే కాకపోతే ఏంటంటే ఆ దేవుడు ఆవహించడానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని డాక్టర్ వైఎస్ బాబు ఉంచాడు. దేనికంటే ఆయన ఇవ్వాలంటే ఒక శరీరం కావాలి. ఆ శరీరం ద్వారా, ఆ జ్ఞానం ద్వారా, ఆ విజ్ఞానం ద్వారా వాళ్ళకి ఏ మందులు అవసరమో ఆ మందుల్ని చేత్తో రాయిస్తాడు, ఏ మందులు అవసరమో ఆ మందుల్ని ఈ చేతి ద్వారా ఇప్పిస్తాడు. ఆ రకంగా వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేస్తాడు. అట్లా నీ బిడ్డ ఉంటాడు, నీ బిడ్డ ఉంటారు. కలియుగాంతం చివరిలోకి 6 లక్షల మందే ఉంటారు. ఈ 6 లక్షల్లో మీరు ఎవరైతే వచ్చారో వాళ్ళ సంతానం ఉంటుంది. అది మీ మునిమానవుడు అవ్వచ్చు, మునిమానవుడికి మునిమానవుడు అవ్వచ్చు, మీ ఎవరో ఒకరు అవ్వచ్చు. మీ ఫోటోకి దండేసేవాడు ఒకడు ఉంటాడు నెక్స్ట్ యుగంలో కూడా. అది కదా, వీళ్ళు తిడుతున్నారే మిమ్మల్ని, కానీ వాళ్ళెవరూ మిగిలి ఉండరండి, మీ బిడ్డ ఉంటాడు. కలియుగాంతంలో 6 లక్షల మందే ఉంటారు. 6 లక్షల్లో మీ సైన్యం, మీ ఫోటోకి దండేసేవాడు ఉంటాడు. అందుకే కదమ్మా ఇది. కాబట్టి మేనరికం సంబంధం లేదు, అలవాట్లతో సంబంధం లేదు, ఎత్తులతో సంబంధం లేదు, లావులతో సన్నం లేదు, వీటితో సంబంధం లేదు. ఆయనకి కానీ కౌంట్ తక్కువే సార్, ఆయనకి కౌంట్ తక్కువే, చాలా తక్కువ ఉంది సార్. దానివల్ల కూడా పుట్టరేమో. ఆయనకి పిల్లలు పుట్టరున్నారు, తర్వాత నిన్ను వదిలేసి ఆయన్ని పట్టుకున్నారు. ఆయన మీద కొంతమంది కక్ష ఉన్న వాళ్ళు అంటారుగా, వాళ్ళు అటు నుంచి మొదలెట్టారు. కణాలు చచ్చిపోతున్నాయి, తలాలు లేవు, తోకలు లేవంట, ఏమంటో ఎందుకో అని చెప్పి ఆయన్ని హింస పెట్టారు. ఆయన నువ్వు వదలేదు, నిన్ను ఆయన్ని వదలలేదు, మీ ఇద్దరు గట్టిగా నిలబడ్డారు, ఇద్దరు కలిసి భగవంతుని నమ్మి కూర్చున్నారు. మరి వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా? అది కాబట్టి ఈ దెయ్యాల మాట మీరు వినొద్దమ్మా. మీ ఇద్దరు సాక్షాత్తు దేవుళ్ళు, కాబోయే మాతృదేవతలు, పితృదేవతలు. అదే రకంగా ఉండండి. మేనరకాలున్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా, మీకు ఏమున్నా ప్రెగ్నెన్సీ పొందొచ్చు న్యాచురల్గా అని చెప్పాను నేను. వీర్య కణాలు తక్కువైనా, పీసీఓడీలు ఉన్నా, ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, పెళ్ళై 12 ఏళ్ళైనా, వయసు 38, 32 సంవత్సరాలైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకో. 36 కదా, 36 సంవత్సరాలైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. కాదు నువ్వు 36 లేవమ్మా, నేను చెబుదామన్నా నంబర్ ఏమనని నేను కొంచెం ఆత్రం పడుతున్నాను. నువ్వు ఏదో సబ్బు ఆడుతున్నావు, వాళ్ళకి కూడా చెప్తే బెటర్గా ఉంటుంది. ఏమ్మా అమ్మాయి 36 ఏళ్ళ అమ్మాయిలాగా ఉందా? రెడీగా ఉంది పెళ్లి చేస్తే. కాకపోతే నీకే చేస్తాంలే, ఏం భయపడకో. షష్టి పూర్తి చేయించుకుందరు కానీ తర్వాత. ఓకే, మీ పిల్లలు చేస్తారు ఎట్లాగూ మీకు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకేమన్నా చెప్పాలా? నేను వీళ్ళకి ఇచ్చే సందేశం ఇవ్వమ్మా, ఇవ్వు. చక్కగా కాబోయే టీచర్వి, మంచిగా 2 మాటలు చెప్పు. చెప్తాను సార్. మీకు కౌంట్ తక్కువ, అదే
థైరాయిడ్ ఉంది, మీకు పిల్లలు పుట్టరు, జీన్స్ వల్ల పుట్టరు, పూర్వజన్మలో పాపాలు మీకు అంటుకున్నాయి, అందువల్ల మీకు పిల్లలు పుట్టరు అంటారు. దాన్ని నమ్మకండి సార్, నమ్మండి. 1 మంత్ లేకపోయినా 2 మంత్స్కైనా 3 మంత్స్కైనా 1 ఇయర్ బిఫోర్ మీకు కంపల్సరీ వస్తుంది. అధైర్యపడకండి సార్, నమ్మండి, టాబ్లెట్స్ కంటిన్యూగా వాడండి. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ అమ్మ. Thank you, శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, డజన్ ప్రాప్తిరస్తు అయ్యా. ఓపికంటే డజన్ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. పర్లేదు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.